అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు పర్యటనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రుల పర్యటన నేపథ్యంలో చలో మనుగూరుకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీనపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు. సీతారామ ప్రాజెక్టు నీళ్లను అశ్వాపురం పీనపాక నియోజకవర్గం ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించుకుంటే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చూస్తున్నారని మంత్రులను నిలదీయడానికి బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతారావు పిలుపునివ్వడంతో అలర్ట్ అయిన పోలీసులు మంత్రుల రాకను ఆటంకం కలిగిస్తారని తెల్లవారుజామున మనుగూరు, అశ్వాపురం, పీనపాక మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈరోజు మంత్రులు నలుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఉన్నటువంటి సీతారామ సాగర్ సందర్శన కోసం వచ్చేటువంటి సందర్భంలో మరి మా నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్పు గౌరవనీయులు శ్రీ రేగ కాంతారావు గారు, నలుగురు మంత్రులారా, మీరు మనుగూరు అశ్వాపురం వచ్చే ముందు ఏదైతే మీరు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించడానికి వస్తున్నారో ఈ యొక్క నీళ్లను ఖమ్మం జిల్లాకు తీసుకుపోవడానికి వస్తున్నారు తప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు, అలాగే సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే అశ్వాపురం మండలంలో ఉన్నదో ఆ మండలానికి ఒరిగింది ఏమీ లేదు. మీరు స్పష్టమైన సుమారు 20 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఇక్కడ ఈ జిల్లాకు రావాలి అని చెప్పి గౌరవనీయులు రేగ కాంతారావు గారు రాత్రి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఏదైతే ఆ మంత్రులను ఈరోజు మేము పర్యటనను అడ్డుకుంటామని చెప్పి వారు భావించి మరి అధికారంలో ఉన్నారు కాబట్టి మరి పోలీసు ప్రొటెక్షన్స్ని ఉపయోగించి ఈరోజు మమ్మల్ని మొత్తం ఏదైతే పినపాక మండలంలో ఉన్నటువంటి మరి 4 మండలాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వాళ్ళందరినీ తెల్లవారుజాము నుండే మరి అరెస్టులు చేయడం, ఇక్కడ పినపాకలో ఉన్న వాళ్ళని కొత్తగూడెం తీసుకుపోవడం, కొత్తగూడెంలో ఉన్న వాళ్ళని మనుగూరు తీసుకురావడం, నానా గజిబిజిగా మరి మా పార్టీ క్యాడర్ని చిందరవందర చేస్తున్నటువంటి సందర్భం. అసలు మీరు ఇదంతా ఎందుకు చేయాలి? ఏదైతే సీతారామ ప్రాజెక్టుకి కరకట్టలకు కానీ ప్రాజెక్టు నిర్మాణం కోసం కానీ పంపు హౌసుల కోసం కానీ భూమి ఇచ్చారో అక్కడనే ఆ యొక్క భూమి మరి వ్యవసాయం కోసం నీళ్లు పారుదలకి ఇచ్చినట్లయితే మీరు ఇలాంటి తర్జనలు పడాల్సిన అవసరం లేదని చెప్పి మేము తెలియజేస్తూ, మీరు విచక్షణతో ఆలోచించి ఎక్కడైతే గోదావరి నది ఉన్నదో, ఎక్కడైతే ఎత్తిపోతల పథకం ఉన్నదో అక్కడ ఆ యొక్క జిల్లాకి పూర్తిగా నీళ్లు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. లేదంటే ఇలా మూర్ఖత్వంగా తేపకి నలుగురు మంత్రులం ఏదో విహారయాత్రలాగా విజిటింగ్ పెట్టుకొని వచ్చి మేము సందర్శించి వెళ్తామంటే చూసుకుంటూ ఊరుకోవడానికి ఇది అల్లాటప్ప పార్టీ కాదు. ఉద్యమంలో నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమంలో నుంచి తెలంగాణ సాధించిన పార్టీ. భవిష్యత్తులో ఇవే పునరావృతం అయితే మీకు తీవ్ర పరిణామాలు మంత్రులారా తప్పవని చెప్పి, ఖబర్దార్ మంత్రులారా అని చెప్పి హెచ్చరిస్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రాజెక్ట్ నీళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.